మనలో చాలా మంది స్టాక్ మార్కెట్‌లో ఆప్షన్ ట్రేడింగ్ చేసేటప్పుడు మార్కెట్ అనేది గ్యాప్ అప్ మరియు గ్యాప్ డౌన్ అయితే జరుగుతూ ఉంటుంది. మనం చాలా సార్లు దీన్ని చూస్తూ ఉంటాము. అయితే గ్యాప్ అప్ మరియు గ్యాప్ డౌన్ వెనకాల ఉన్న గేమ్ ప్లే ఏంటో ఇప్పుడు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను వినండి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆప్షన్ ట్రేడింగ్ చేసేటప్పుడు ఆప్షన్ బయ్యర్ అయినా సరే లేదా ఆప్షన్ సెల్లర్‌కి అయినా సరే కొన్ని బేసిక్ రూల్స్ అయితే ఉంటాయి. అవేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్ బయ్యర్ చూసుకుంటే లో ప్రైస్‌లో బై చేసి హై ప్రైస్‌లో సెల్ చేయాలి. అదే ఆప్షన్ సెల్లర్ చూసుకుంటే హై ప్రైస్‌లో సెల్ చేసి లో ప్రైస్‌లో బై చేయాలి. అయితే మనలాంటి రిటైల్ ట్రేడర్స్ అందరూ మాక్సిమం ఆప్షన్ బయింగ్ సైడే ఉంటాము. అంటే మనం లో ప్రైస్‌లో బై చేసి హై ప్రైస్‌లో సెల్ చేయాలి. అదే బిగ్ ప్లేయర్స్ ఆప్షన్ సెల్లింగ్ సైడ్ ఉంటారు. ఎందుకంటే మనం ఈ సైడ్ ఉన్నాం కాబట్టి మనకు అపోజిట్ ఉంటేనే కదా వాళ్ళకి ప్రాఫిట్ వచ్చేది. సో వాళ్ళు ఆప్షన్ సెల్లింగ్ సైడ్ ఉంటారు. అంటే వాళ్ళు ఏం చేయాలంటే హై ప్రైస్‌లో సెల్ చేసి లో ప్రైస్‌లో బై చేయాలి. అయితే ఇక్కడే వాళ్ళు చిన్న ట్రిక్ అనేది ప్లే చేస్తారు. ఇది చాలా మందికి తెలీదు. అదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ గ్యాప్ అప్ ఓపెన్ అయినా సరే, గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా సరే మనలాంటోళ్ళందరూ ఏమనుకుంటారంటే ఏదో నార్మల్‌గా జరిగిపోయింది అనుకుంటారు. లేదు. దాని వెనకాల ఒక గేమ్ ప్లే ఉంటుంది. అదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ అనేది గ్యాప్ అప్ ఓపెన్ అయిందనుకుందాం. ఇలా గ్యాప్ అప్ ఓపెన్ అయిందంటే ఖచ్చితంగా కాల్ ప్రీమియమ్స్ అనేవి పెరుగుతాయి. ఎందుకంటే మార్కెట్ అనేది అప్ సైడ్ మొమెంటం జరిగింది కాబట్టి కాల్ ప్రీమియమ్స్ అనేవి ఆటోమేటిక్‌గా పెరుగుతాయి. అదే మార్కెట్ అనేది గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందనుకుందాం. అప్పుడు ఆటోమేటిక్‌గా డౌన్ సైడ్ మూవ్ అయింది కాబట్టి పుట్ ప్రీమియమ్స్ అనేవి పెరుగుతాయి. అయితే ఇక్కడ బిగ్ ప్లేయర్స్ అనేవాళ్ళు సెల్లింగ్ సైడ్ ఉంటారు కాబట్టి వాళ్ళెప్పుడు హై ప్రైస్‌లో సెల్ చేయాలనుకుంటారు కాబట్టి లో ప్రైస్‌లో బై చేయాలనుకుంటారు. సో అప్పుడు ఏం చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ అనేది గ్యాప్ అప్ ఓపెన్ అయిందనుకుందాం. కాల్ ప్రీమియమ్స్ 100 ఉండేది 200 అయింది. ఈ 200 కూడా వాళ్ళు సెల్ చేద్దాం అనుకున్నాడు. ఎందుకంటే పాయింట్స్ అనేవి ఎక్కువున్నాయి. వాళ్ళకి ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉంది. సో అందుకని మనలాంటి బయ్యర్‌ని హై ప్రైస్‌లో బై చేసేలా చేస్తాడు. ఎందుకంటే మనం హై ప్రైస్‌లో బై చేస్తేనే కదా! వాళ్ళకి అపోజిట్ హై ప్రైస్‌లో సెల్ చేసుకోవడానికి కుదురుతుంది. అప్పుడు మార్కెట్‌లో లిక్విడిటీ అనేది సరిపోయి వాళ్ళు మార్కెట్‌లోకి ఎంటర్ అవుతారు. సో ఈ విధంగా మనల్ని బై చేసేలా చేయాలి. అయితే అప్పుడు ఆళ్ళు ఏం చేస్తారంటే మనం బై చేసేలా చేయడానికి వాళ్ళు ఇండెక్స్ చార్ట్‌లో ఏదైనా ఫేక్ మొమెంటం అనేది క్రియేట్ చేస్తారు. అంటే ఏదైనా క్యాండిల్ ఫార్మ్ చేయడం గాని, ఏదైనా చార్ట్ ప్యాటర్నో లేదా ఏదైనా ఇండికేటర్ ఇలాగ డిఫరెంట్ ఇయన్నీ యూజ్ చేసి వాళ్ళు ఏదో ఒక విధంగా మనల్ని మార్కెట్‌లోకి ఎంటర్ అయ్యేలాగా అయితే చేస్తారు. అయితే ఇలా ఎంటర్ అయిన తర్వాత మనం బై చేసాం హై ప్రైస్‌లో, వాళ్ళు హై ప్రైస్‌లో సెల్ చేసుకున్నారు. సో, ఇప్పుడు ఆటోమేటిక్‌గా మార్కెట్ అనేది ఆళ్ళ కంట్రోల్‌లోనే ఉంటుంది కాబట్టి వాళ్ళు ఈజీగా వెయిటెడ్ స్టాక్స్ మొమెంటమ్ తోటి ఈజీగా ఇండెక్స్‌ని మానిప్యులేట్ చేసి మన పొజిషన్స్ అయితే ఏ వైపు తీసుకున్నామో వాటికి మార్కెట్ అనేది అగైనిస్ట్‌గా మూవ్ చేసి మనం లాస్ అయ్యేలా చేసి మనకొచ్చిన లాస్‌ని వాళ్ళు ప్రాఫిట్ కింద తీసుకుంటారు. సో, ఓవరాల్‌గా గ్యాప్ అప్ మరియు గ్యాప్ డౌన్ వెనకాల ఉన్న సీక్రెట్ ఇదే. అయితే ఈ కాన్సెప్ట్ గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే ఫుల్ లెంత్ వీడియో అనేది మన యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేశాను. మన ఛానెల్ లింక్ అనేది ఇన్‌స్టాగ్రామ్ బయోలో ఉంది. ఒకసారి వెళ్లి చెక్ చేయండి. ఇలాంటి సైకలాజికల్ కంటెంట్ గురించి ఇంకా తెలుసుకోవాలంటే మన అకౌంట్‌ని ఫాలో చేయండి. అలాగే రీల్ నచ్చితే గనుక లైక్ చేసి షేర్ చేయండి. థాంక్ యూ.